మన చిన్న మండి. సో మీ అందరికి తెలుసు ఫ్యామిలీ కస్టమర్ కానీ కపుల్స్ కానీ లవర్స్ కానీ ఆహా అన్నారు, ఒక్క నెగిటివ్ కమెంట్ కూడా రాలేదు. నువ్వు బంజారా హిల్స్ పెట్టినవా ఇట్లా బద్దలు అయ్యేటట్టు రేట్లు ఉన్నాయి అంటారు కానీ లేలే వచ్చిన ప్రతి ఒక్కరు వచ్చినాక అన్న ఇంత రీజనబుల్ ఎందుకు పెట్టినావు, నీకు పడుతుందా అని అనుకుంటారు. అంటే చిన్నపిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు నాకు తెలిసి. ప్లేట్ అయితే ఫీల్ చేసి సెకండ్ టైం వచ్చిరా? సో సెకండ్ టైం వచ్చిరంట వాళ్ళు ముందే చెప్తున్నారు. సో అంటే ఎట్లుంది ఇక్కడ ఫుడ్? చాలా బాగుంది. నాన్ వెజ్ ఉంటుంది. అవునా? బట్ వెజ్ ఉండదు. కానీ మన దగ్గర వెజ్ కూడా ఉందంట. వెజ్ స్పెషల్ చాలా. ఇక్కడ మేము మటన్ చూసి ఎంతైతే సక్సెస్ అయిందో ఇక్కడ వెజ్ మండి కూడా చాలా సక్సెస్ అయింది. ఇండియాలోనే లార్జెస్ట్ ప్లేట్ అని చెప్పి స్పెషల్ కస్టమైజేషన్ చేయించినాయి. ఓకే, ఇది కానీ మన ఇండియా కాదు, మన ఇండియాస్లో ఏడలేదు. అంటే ఆల్రెడీ పబ్లిక్ టాక్ వెళ్ళిపోయింది, మౌత్ టాక్ వెళ్ళిపోయింది. రీజనబుల్ ఉంటుంది, క్వాలిటీ ఉంటుంది, వస్తే జనాలు ప్రైవేస్ ఉంటుంది. ఎందుకంటే మన చిన్న మండి అని ఎందుకు పెట్టినా అంటే మనది, నాది కాదు మనది. అందుకే కింద ట్యాగ్ లైన్ మనసారా తిను మనసారా ఆస్వాదించు. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ప్రెజెంట్ మనం మన చిన్న మండి. సో మీ అందరికి తెలుసు. సో మన చిన్న రెస్టారెంట్ ఓపెన్ చేయడం జరిగింది. సో దానికి ముందు పచ్చళ్ళ బిజినెస్ కూడా చేసిండు, బట్ మండి కూడా స్టార్ట్ చేసిండు. అసలు ఏంది, ఎట్లా ఉంది ఇక్కడ అని చెప్పేసి తెలుసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. సో ఇక్కడ మనం చూస్తున్నాం వెల్కమ్స్ యూ అని చెప్పేసి ఇండియాస్ లార్జెస్ట్ మండి ప్లేట్ అని చెప్పేసి ఇక్కడ ఉంది. అసలు ఆ ప్లేట్ ఏంది, అసలు ఏంది అనేది మనం తెలుసుకుందాం. సో లోపలికి వెళ్ళిపోదాం. లోపలికి వెళ్ళే ముందు ఒక్క విషయం. సో అంటే గడ్డపారలు అని చెప్పేసి బాగా మాట్లాడుతూ ఉంటాడు కదా చిన్న. సో ఈడ ఇవి రెండు గడ్డపారలు అనమాట. సో ఈ రెండు గడ్డపారాలు కూడా ఎందుకు పెట్టిండో మనం తర్వాత అడుగుదాం. సో దీనిపైన సంపమింగురు అని చెప్పేసి కూడా ఉంది. అంటే ఈయన ఎక్కువ సంపమింగుర్రి అది ఇది అని అంటాడు కదా. సో వాటి గురించి కూడా మనం అడిగి తెలుసుకుందాం. సో ఇంకెందుకు ఆలస్యం, లోపలికి వెళ్ళిపోదాం పదండి. నమస్తే బ్రో. హాయ్ బ్రో. గడ్డపారేనా? ఏదో నువ్వు మండి ఓపెన్ చేసి పిలిచినప్పుడు రాలే. మెరుపు తీగలు వచ్చాడు. ఎక్కడ పోయినా కానీ మనం మెరుపు తీగలమే. ఏడికైనా ఇన్ఫార్మ్ చేయకుండా వస్తాడు. సో ఏంది మనది, మన స్పెషల్ ఏంది, ఏడికైనా కానీ అసలు ఎవరేం పెట్టిరు ఏంది, అసలు కాంట్రవర్సీకి అయినా కానీ దేనికైనా కానీ కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరంటే శివ స్టూడియో. సో అందుకని చెప్పేసి సో ఫస్ట్ మైక్ పెట్టుకో. థ్యాంక్ యూ సో మచ్. సో కాంట్రవర్సీ కాదు, మండి ఎట్లా ఉందో మనం చూద్దామని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది. సో మంచి రెస్టారెంట్ ఓపెన్ చేసిండు. ఇంతకుముందు పచ్చళ్ళ బిజినెస్ స్టార్ట్ చేసిండు. దాంట్లో అదరగొడుతున్నాడు బాగా, పచ్చళ్ళ బిజినెస్ బాగా స్టార్ట్ చేసి. సో మండి కూడా ఎట్లుందని చెప్పేసి చూద్దామని రావడం జరిగింది. బట్ లోపలికి రాగానే అంటే చాలా డిఫరెంట్గా చాలా బాగుంది. మొత్తం లైటింగ్ కానీ ఈ డిజైన్ కానీ నాకు ఎందుకో ఇది బాగా నచ్చింది. ఇదంతా పెయింటింగా లేకుంటే ఏంది ఇది వాల్ పేపర్. ఓకే, సేమ్ ఇంకా మనకి పెయింటింగ్ టైపే ఉంటుంది. అంటే దీనికి చాలా ఎక్స్పెన్సివ్ ఈ వాల్ పేపర్. ఓకే, దీని వెనకాల అంటే మన అందరికి టచ్ అవ్వాలని చెప్పి యాక్చువల్లీ ఏవేవో బతుకులు ఉంటాయి. మనం జనాలు రాగానే వాళ్ళు ఇంప్రెసివ్ కనిపించే ఈ నెమలికలు మన నేషనల్ బర్డ్ కాబట్టి. సో అంటే చాలా బాగుంది ఇది. సో ఈ డిజైన్ మొత్తం ఎవరు చేసారు, ఈ లైటింగ్స్ కానీ ఇది మొత్తం ఈ డిజైన్ ఇంత అవుట్పుట్ వచ్చింది అంటే దీని వెనకాల శ్రవణ్ అని ఒక ఆయన ఉన్నాడు, పార్ట్నర్ ఫ్రెండ్, చాలా మంచి క్యాండిడేట్. నేను అడిగిన ఏం చేద్దామంటే నీ జనాలు ఏదైతే నచ్చుతారో వాళ్ళ పరంగా చేస్తా, ఒక్కసారి వస్తే నిజంగా ఆహా అంటారు, జనాలు నచ్చేటట్టు మెచ్చేటట్టు నువ్వు గడ్డపారైనట్టు అన్నాడు. ఇట్లా డిజైన్ చేసి ఇచ్చాడు. కాదు బ్రో, నువ్వు ఏ మాటలు మాట్లాడినా సో ఈ గడ్డపార, సంపమెంగురి, ఆహా, ఓహో ఇవి బాగా మాట్లాడతారు. సో ఇదంతా రైమింగ్ ఎట్లా వస్తుంది మాటలల్లా? నేనే కాదు, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు గడ్డపారే అన్నారు. ప్రతి ఒక్క కస్టమర్. ఆల్మోస్ట్ నేను ఓపెన్ చేసి 3-4 days అయింది. ఇది 4th day అనుకుంటా. వచ్చిన ప్రతి ఫ్యామిలీ కస్టమర్ కానీ కపుల్స్ కానీ లవర్స్ కానీ ఆహా అన్నారు. ఒక్క నెగిటివ్ కమెంట్ కూడా రాలే. అంటే నేను ఇచ్చే క్వాలిటీ జెన్యూటీ మేము కట్టిన ఫ్యామిలీ. అదే ఇక ఫ్యామిలీ వచ్చిన గడ్డపార గడ్డపార అవుతుందా? అలాంటి గడ్డపారాలు ఎన్నో వచ్చినాయి. ఓకే, ప్రతి ఒక్కరు తిన్నాక ఎండింగ్ బయట గడ్డపార అన్నారు, ఖుషిలో వేరు. ఓకే, ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. సో ముందు కూడా గడ్డపారాలు పెట్టినట్టున్నావు కదా? రెండు గడ్డపారాలు. దాంతో ఫోటోలు దిగుతారు, వీడియోలు చేసుకుంటారు. అంటే ప్రతి దాంట్లో ఏదో ఒకటి పెడతారు. అవును, అంటే మనదంటే గడ్డపార కాబట్టి దాంతో ఫోటోలు దిగుతారు,
యాక్చువల్ గడ్డపార అనేది ఒక స్ట్రాంగ్ వర్డ్. ఆ స్ట్రాంగ్నెస్ని అక్కడ బిల్డ్ చేసిన ఫుల్ హ్యాపీ, అందరూ మామూలు కాదు, చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అయితే ఇంకోటి ఏ మండీలో అయినా కానీ జస్ట్ ఇట్లా కాలం లాగా ఉండేసి వాళ్ళు కూర్చోవడానికి జస్ట్ ఇట్లా రో లాగా ఉండేసి ఇట్లా ఉంటుంది అంతే. ఇది మొత్తం ఒక సెటప్ లాగా ఉండదు, ఇది మొత్తం ఒక సెటప్, ఒక డిజైన్ క్రియేట్ చేసినావు కదా. యాక్చువల్ అందరూ ఏంటంటే రాడ్లు కొట్టేసి ఏదో పెట్టినమా పడదలు వేసేసారు రౌండ్ కాదు. దీని వెనకాల చాలా ఇన్వెస్ట్మెంట్ అయింది. ఏంటంటే వచ్చిన ప్రతి కస్టమర్ ఇంప్రెసివ్ ఉండాలి. యాక్చువల్లీ ఈ పరదలు ఎందుకు వేయించిన అంటే ఈ పరదలు ప్రైవసీ. ఓకే, లవర్స్ వస్తూ ఉంటారు, కపుల్స్ వస్తూ ఉంటారు, వాళ్ళకి ప్రైవసీ కావాలనుకుంటారు. ప్రైవసీలో వాళ్ళు కొంచెం 2 ముద్దలు ఎక్కువ తింటారు. యాక్చువల్ మనకి ప్రతి ముద్ద ఆహా అని పలికేటట్టు ఉండాలని చెప్పి ఇట్లా వేయించిన. ఇప్పుడు కూర్చున్న ప్రతి ఒక్కరు ఏకదమ్ ఖుష్, లోపల ఇంకా చాలా బాగుంటది. వచ్చిన ప్రతి ఒక్కరు సో లోపలికి వెళ్ళిపోదాం బారే అంటారు. సో అంటే బయట నుంచి చూస్తే అంటే స్పేస్ చిన్నగా ఉంది అనిపిస్తుంది, కానీ లోపలికి వచ్చిన తర్వాత ఇంత స్పేస్. మ్యాట్ కూడా ఇట్లా యాక్చువల్ వస్తారు కదా, ఇట్లా కాలు పెడితే ఇట్లా అంటే చాలా ఫీల్, ఒక వైబ్ ఉంటది. ఈ మ్యాట్ కూడా చాలా ఎక్స్పెన్సివ్. నేను పెట్టిన ప్రతి ఖర్చు చాలా ఎక్స్పెన్సివ్. అండ్ ఫుడ్ కూడా అసలు ఫుడ్ ఎక్స్పెన్సివ్ కాదు, క్వాలిటీ చాలా ఎక్స్పెన్సివ్. చాలా రీజనబుల్ ప్రైసెస్ పెట్టిన ఫుడ్. సో ఇక్కడ చూడండి మీరు, అంటే ఇది మంచిగా న్యాచురల్ గా ఇంత బాగా కనిపిస్తుంది. ఒక లుక్, అంటే ఈ లుక్ మొత్తం చూస్తుంటే అబ్బా ఎంత బాగుంది అన్నట్టు అనిపిస్తుంది మనకి. సో ఇక్కడ చూస్తే, సో ఇదెందుకు పెట్టిరు? ఫైర్ అంటే యాక్చువల్ మనకి ఫైర్ అవసరం. ఆల్రెడీ మనం ఫైర్ ఎటువంటి ఇబ్బందికరం కాకుండా ఎనీ టైం ఎప్పుడైనా ఫైర్ ఏమైనా ప్రాబ్లం వచ్చినా ఎమర్జెన్సీ పక్క ఉండాలి. కానీ ఎమర్జెన్సీ పక్క ఏ బిల్డింగ్ అయినా కానీ ఏ రెస్టారెంట్ కైనా కానీ ఉండాలి. కొన్ని రెస్టారెంట్లకు ఉండవు, బట్ ఇక్కడ మీరు ఈ ప్రికాషన్ తీసుకోవడం నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే రీసెంట్ గా ఒక గ్యాస్ సిలిండర్ కూడా పేలి ఒక బాగా ట్రెండ్ అయింది. సో ఇవి ఇట్లాంటివి చాలా ముఖ్యం, పక్కా పెట్టుకోవాలి. ఏ రెస్టారెంట్ అయినా చిన్నదైనా పెద్దదైనా సరే మ్యాండేటరీ. సో అంటే మొత్తం ఒక మంచి ప్యాలెస్ లాగా రెడీ చేసినావు మొత్తం. ఈ లైటింగ్స్ కానీ ఇవి కానీ జూమర్లు కానీ, అంటే మరీ హడావిడి కాకుండా వచ్చిన వాళ్ళు పీస్, అంటే పీస్ఫుల్ ఉండేటట్టు ఒక వైబ్ ని క్రియేట్ చేసిన. అసలు నిజం ఈ నుంచి ఆడ వరకు ఒక ఆల్మోస్ట్ 9 అయింది అనుకో, 8:30 తర్వాత నాన్ స్టాప్ ఫ్లోటింగ్. వచ్చిన ప్రతి ఒక్కరు నేను ఆడ కౌంటర్ దగ్గర కూర్చుంటా కదా, కొందరు గడ్డపార. అయితే మనం ఇప్పుడు 7 కి వచ్చినాం, 7 తర్వాత ఇక మొత్తం ఫుల్ అవుతారు అనుకుంటా నాకు మామూలు కాదు. ఫ్యామిలీస్ వచ్చారు కదా, లవర్స్, కపుల్స్, ఫ్యామిలీస్, ఫ్రెండ్స్. ఎన్ని ఉన్నాయి ఇట్లాంటివి మొత్తం? ఇవి మొత్తము 12 ఉన్నాయి. ఓకే, క్యాబిన్స్ 12 మొత్తం. 12. ఓకే, మొత్తంలో సేమ్ అవే డిజైన్స్ అవే మొత్తం అదే డిజైన్. ఓకే, ఇక ఇక్కడ కర్టెన్స్ ఉండవు. ఇక ఫ్రెండ్స్ దోస్తులు వస్తారు కదా, దోస్తులు వచ్చి దావత్లు చేసుకోవాలన్నా, నాకు ఓపెన్ ఉండాలన్నా అని చెప్పి దోస్తులకి ఇది ఈడైతే ఆల్మోస్ట్ ఒక మంచిగా ఒక పెద్ద గ్యాంగ్ వచ్చి ఒక ఫ్యామిలీ కూర్చోవచ్చు. ఫ్యామిలీ కూర్చోవచ్చు, ఒక 30 మంది దోస్తులు కూర్చోవచ్చు. అసలు ఇది ఈ నెమలిక ఇది చాలా మంది ఇంప్రెస్ అవుతా ఉంటారు ఇక్కడ. స్పెషల్ గా చేయించిన ఇది కూడా చాలా ఎక్స్పెన్సివ్. సో చాలా మంది ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కూడా ఫొటోస్ దిగాలనుకుంటారు, తినేసి ఇక్కడ మంచిగా ఒక గ్రూప్ నిల్చొని ఈడ కానీ నువ్వు ముందు నీ ఎంట్రెన్స్ లో కూడా నువ్వు చిన్న మండి అని చెప్పేసి పెట్టేసి 2 గడ్డపర్రలు పెట్టిన ఆడ కూడా ఫోటోలు మంచిగా దిగుతారు. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ నుంచి ఒకసారి చూడండి వ్యూ, మన బంజారాహిల్స్ మొత్తం కనిపిస్తుంది. ఓపెన్ చేస్తారా ఇది అప్పుడప్పుడు? ఓపెన్ ఎవరైనా వైబ్ కావాలనుకున్న వాళ్ళు ఓపెన్ చేసుకుంటారు. మన బంజారాహిల్స్ మొత్తం కనిపిస్తుంది. అదే అంటే ఒక వైబ్ అన్నమాట. అంటే చాలా మంది ఇప్పటికీ అన్న నువ్వు బంజారాహిల్స్ పెట్టినవా ఇట్లా బద్దలు అయ్యేటట్టు రేట్లు ఉన్నాయి అంటారు, కానీ లేలే వచ్చిన ప్రతి ఒక్కరు వచ్చినాక అన్న ఇంత రీజనబుల్ ఎందుకు పెట్టినావు, నీకు పడుతుందా అని అనుకుంటారు. పడుతుందా అంటే నాకు పడుతుందో పడదో సెకండరీ, అది పడదు. బట్ ఆ క్వాలిటీని కానీ ఇప్పుడు వాళ్ళే అన్న రీజనబుల్ ఉంది, చాలా హ్యాపీగా తిన్నాం, ఆ దాని తగ్గట్టు క్వాలిటీ ఉంది, టేస్ట్ ఉంది అన్న చూడు, అది నా కోట్ల ఆనందం. అంటే నేను సంపాదించకపోయినా పర్లేదు, అంటే వచ్చిన వాళ్ళు సాటిస్ఫై అయితే చాలు, అది హ్యాపీ. సో అదైతే ఉండాలి, ఎందుకంటే వాళ్ళు సాటిస్ఫై అయితే మౌత్ పబ్లిసిటీ అవుతుంది, నీకు బిజినెస్ అవుతుంది. సో ఇంకోటి ఏంటంటే ఇంత ఖర్చు పెట్టినావు కదా, అంటే ఒక మండికి చాలా మంది ఏంటంటే ఇట్లా కూడా పెట్టరు నార్మల్గా కూర్చోవడానికి. సో కూర్చుంటే సో ఇట్లా పెట్టారు. సో ఇంతగానము చూసి ఇట్లా పెట్టాలని చెప్పేసి ఎందుకు అనిపించింది? సో నేను ఇన్ని వ్లాగ్స్ చేసిన కాబట్టి ఎన్నో రెస్టారెంట్లు చేసిన, ఎన్నో తిరిగిన, అంటే ప్రతి వైబ్ని జనాల ఆలోచన తగ్గట్టు తీసుకొని వెళ్తా. అంటే నేను ఎట్లా ఫీల్ అయినానో దానికి 1000 రెట్లు ఫీల్ అవ్వాలి, ఆ ఇంటెన్షన్తోని ఇది క్రియేట్ చేసిన. సో ఆల్మోస్ట్ 12:30, 1:30, 2:30 వరకు నాన్ స్టాప్ ఫ్లోటింగ్ ఉంటుంది. వచ్చిన ప్రతి ఒక్కరు మామూలు వైపు ఫీల్ కాదు, కావాలంటే మీరు కూడా టేస్ట్ చేస్తారు ఆ ఫుడ్. న్యాచురల్గా చెప్తున్నా, అంటే మీ మనసులో నుంచి వలుగుతుంది ఆ ఫుడ్ కానీ, నేను పెట్టే క్వాలిటీ కానీ, నేను ఇచ్చే టేస్ట్ కానీ, ప్రతిదీ ఎక్స్పెన్సివే, కానీ రేట్లు మాత్రం చాలా తక్కువ ఉంటాయి. రేట్లు మాత్రం క్వాలిటీ ఎక్స్పెన్సివ్. ఓకే, అంటే రేట్లు చూసి పెట్టినావా, అంటే తక్కువ ఉంటే కొంచెం బెటర్ అన్నట్టు లేకుంటే? అంటే ఇప్పుడు నేను నిగానం పోతా కదా, నాకు తెలుసు వాళ్ళ ప్రైసెస్ ఎట్లుంటాయి ఏందని చెప్పి. అంటే కొందరు నేను పోయినప్పుడు నాకు కమెంట్స్ చేస్తూ ఉంటారు,
ఇన్స్టాగ్రామ్లో వీడియోల కింద అన్న టూ ఎక్స్పెన్సివ్ అని చెప్పి అంటే వాళ్ళ మైండ్ ప్రకారం తీసుకొని కొందరు కమెంట్స్ చేస్తారు. అన్న నువ్వు ఎప్పుడైనా రెస్టారెంట్ పెడితే మా తగ్గట్టు పెట్టు, దాని తగ్గట్టు క్వాలిటీ, సో అందరు వచ్చేలాగా ఉండాలన్నట్టు. ఫ్యామిలీ ఇప్పుడు చూడు, ఫ్యామిలీ వచ్చి చిన్న పిల్లల్ని తీసుకొచ్చారు, చిన్న అంటే అప్పుడే న్యూ బార్న్ బేబీ అనుకుంటా, చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చి ఫ్యామిలీతో వచ్చిరంటే అంటే ఆల్రెడీ పబ్లిక్ టాక్ వెళ్ళిపోయింది, మౌత్ టాక్ వెళ్ళిపోయింది. రీజనబుల్ ఉంటుంది, క్వాలిటీ ఉంటుంది, వస్తే జనాలు ప్రైవసీ ఉంటుంది, ప్రైవసీ ఉంటుంది. ఎందుకంటే మన చిన్న మండి అని ఎందుకు పెట్టినా అంటే మనది, నాది కాదు మనది. అందుకే కింద ట్యాగ్ లైన్ మనసారా తిను మనసారా ఆస్వాదించంటే దాని దగ్గర నేను కాపాడుకుంటున్నాను. సో మన చిన్న మండికి ఒక క్వశ్చన్, పచ్చళ్ళ బిజినెస్ బాగుందా, ఈ బిజినెస్ బాగుందా? చెప్పాలంటే పచ్చళ్ళ బిజినెస్ అని ఆన్లైన్. ఓకే, అంటే జనాలు నా ప్రోడక్ట్ పోతుంది కానీ వాళ్ళ ముఖ చిత్రం నాకు తెలియదు. ఓకే, ఇదేంటంటే ఇది ఆఫ్లైన్, అంటే అందరు వస్తారు, పరిచయాలు పెరుగుతాయి, వాళ్ళు వచ్చి షేక్ హ్యాండ్ ఇస్తారు, నవ్వుతారు, మనస్ఫూర్తిగా మాట్లాడతారు. వచ్చిన ప్రతి ఒక్కరు అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లెక్క చూసుకుంటారు నన్ను. అంటే నేను ఇచ్చే వైబు, నేను ఇచ్చే మాట, నేను అంటే నా మనసు అట్లాంటిది నా అనుకుంటా. అందుకే మన చిన్న మండి మనది, నాది కాదు, సో అందరిదే అన్నట్టు, అందరిది. సో అంటే బోర్డులో ముందు మనం ఎంట్రన్స్లోనే బోర్డులో ఒకటి ఉంది, ఇండియాలోనే లార్జెస్ట్ ప్లేట్ అని చెప్పి. ఇండియాలో లార్జెస్ట్ ప్లేట్. సో ఆ ప్లేట్ ఈడనా ఇదేంది స్పెషల్గా మొత్తం రౌండ్గా ఉంది ఇది? అయ్యో, రౌండ్ టేబుల్లో ఈ రౌండ్ గడ్డపార. సో ఈ గడ్డపార కోసం కాదు, ఈ ప్లేట్ పట్టుకురావడమే ఒక 4-5 మంది పట్టుకొని వస్తారు. అంటే వెయిట్ చాలా ఉన్నట్టుంది కదా? చాలా వెయిట్ ఉంటుంది, స్పెషల్ కస్టమైజేషన్ చేయించినాయి. ఓకే, ఇది కానీ మన ఇండియా కాదు, మన ఇండియాస్లో ఏడలేదు పెడతారు కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లేట్స్ ఉంటాయి. నేను స్పెషల్గా కస్టమైజేషన్ చేయించిన. అంటే చాలా ఎక్స్పెన్సివ్, ఏదో చిన్నరా పోయిరా అని పెడతారు కానీ లేదు దీన్ని డిఫరెంట్గా నువ్వు రెడీ చేయించినావు అనుకుంటా నాకు తెలిసి. సైడ్కి మన చిన్న మండి అని ఉంటుంది, సైడ్కి మన చిన్న మండి. ఈ లాయన్ ఉంది, ఈ సింహాలు అవే పెద్ద గడపారలు. లాయన్లు అంటే సింహాలే కదా? సింహాలే. సో 20 మెంబర్స్ పడతారు రౌండ్గా. 8 మెంబర్స్ కంఫర్ట్ కూర్చోవచ్చు. లేదు నేను చిల్ అవుతా, నేను మింగుతా, నాకు ఇదే కావాలి. కాదు, చిల్ అయ్యే వాళ్ళకి కూడా ఏమైనా ఉందా? చిల్ అయ్యే వాళ్ళకి చిల్ కాదు, ఓకే, ఇంకో చిల్. ఓకే, ఇంకో చిల్ అంటే జస్ట్ ఎంజాయ్మెంట్ కోసం. ఎంజాయ్మెంట్ అయితే ఓ 10 మంది 8 మంది హ్యాపీ కూర్చోవచ్చు, సంపమింగవచ్చు. స్పెషల్గా కస్టమైజేషన్ చేయించిన. స్పెషల్ ఏంటంటే నేను ఇది 1 మంత్ ఆల్మోస్ట్ ఈ 2 ప్లేట్లు ఉంటాయి. ఇది ఇంకోటి పెద్దది. సో ఇదే అనుకుంటా కదా ఆ గడ్డపారని. ఓకే, ఆడ గడ్డపారాలు కూర్చొని దాని పక్కన. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బుక్ చేసుకోరా? ప్రీ బుకింగ్, 1 డే ముందు ప్రీ బుకింగ్ చేసుకోవాలి అది. ఓకే, అంటే దానికంటూ స్పెషల్ క్లీనింగ్ ఉంటుంది, దాని మీద స్పెషల్ కవర్స్ వేస్తాం అనమాట. ఓకే, అంటే డైలీ ఉండదు, బుకింగ్స్, ఓన్లీ బుకింగ్స్ అది. సో అంటే బర్త్డేస్ కానీ ఏమన్నా వాళ్ళు ఫ్రెండ్స్ అందరూ ఎప్పుడైనా వచ్చినప్పుడు అట్లా బుకింగ్ చేసుకుంటారు అవి. ఈ ప్లేట్ల స్పెషల్ ఏంటంటే ఇంకోటి 1 మంత్ అయింది ఈ 2 ప్లేట్లు చెప్పనీకే. యాక్చువల్లీ ఇది ఒక అద్దం కాదు, మనం నించుంటే అద్దం కన్నా క్లారిటీ కనిపిస్తుంది మన మొహం. నించో నీ ముఖ చిత్రం నీ గడ్డబార కనిపిస్తుంది. అవును, కనిపిస్తుంది, నీ గడ్డబార కూడా కనిపిస్తుంది. సో అందరు కూర్చొని తినేటప్పుడు వాళ్ళ ఫేస్ చూసుకుంటారు. అంటే నేను ఎంత హైజెనిక్ ఉన్నా, నేను ఎంత నీట్ గా తింటున్నా, వాళ్ళకు కూడా ఒక స్పెషల్ ఫీల్ వస్తుంది అనమాట. అంటే చాలా బాగా కూర్చోవచ్చు, మంచిగా ఈ రౌండ్ లో చిల్ అవ్వచ్చు. ఇది నాది కాదు, మనది. సో ఇది కూడా మాదే కదా? ఇది కూడా మాదే కదా? ఇది కూడా మీదే. సో ఫ్రీగా వచ్చి తినొచ్చు కదా? ఫ్రీగా వచ్చి తినొచ్చు, ప్రీ బుకింగ్ అది. సో అంటే ఎట్లా బుకింగ్ చేసుకోవాలి అది? ఇది కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, అలా డిస్క్రిప్షన్లో నంబర్ పెడతా. ఆ నంబర్కి ఫోన్ చేసి 1 డే బిఫోర్ బుక్ చేసుకోవాలి. ఓకే, అది బుక్ చేస్తా. అంటే ఈడ మొత్తం రెస్టారెంట్లో చాలా రెస్టారెంట్లలో హైజీన్ ఉండదు. సో ఈడ హైజీన్ ఉంది. ఇంకోటి ఏంటంటే కిచెన్ అసలు ఎవరికి విజిబుల్ ఉండదు ఏ రెస్టారెంట్లో, కానీ ఈడ కిచెన్ కూడా విజిబుల్ ఉంది. యా, యాక్చువల్లీ ఏంటంటే నువ్వే అన్నావు ఏ రెస్టారెంట్ ఇట్లా ఉండదు అని చెప్పి. ఎందుకంటే ఇప్పుడు గడపరాలు వచ్చిరా మన సబ్స్క్రైబర్స్, అట్లా ఇప్పుడు వీళ్ళు ఉన్నారా వాళ్ళు ఉన్నారా. ఓకే, ఇప్పుడు వచ్చిన వాళ్ళకి తినడానికి వస్తారు కదా, ఫస్ట్ దే ఫీల్ ఎట్లా అంటే ఇట్లా కూర్చున్న వాళ్ళు అది ఓపెన్ కిచెన్ కనిపిస్తుంది. వాళ్ళు ఏం చేస్తారు, హైజీన్ ఉన్నారా లేదా, మాస్క్లు పెట్టుకోరా లేదా, క్యాప్లు పెట్టుకోరా లేదా, రైట్. ఇప్పుడు చూడు వాళ్ళు సర్వ్ చేస్తారు అంటే ప్రతిదీ కంప్లీట్స్. అది వాళ్ళకి ఏమైనా కంప్లైంట్ చేయాలని నాకు ఇవ్వచ్చు. ఓకే, వాళ్ళు ఎలర్ట్ ఉంటారు అక్కడ. ఓకే, కానీ నాకు తెలిసి కిచెన్ కూడా హైజీన్ ఉన్నట్టుంది. ఎవ్రీ 1 అవర్కి క్లీన్ చేస్తారు. ఓకే, ఇది గడ్డపారే చాలా స్ట్రాంగ్. యాక్చువల్లీ ఇది కూడా స్పెషల్గా ఇప్పించిన, చాలా స్ట్రాంగ్ ఉంటుంది. సో ఎవరైనా గుద్దితే కూడా పగలదు. ఇక మరీ కోపం వస్తే ఓర్వలేక అలా ఏం చేయలేము, కానీ ఓర్వలలో ఎవరు రారలేదు రెస్టారెంట్కు. గడ్డపారే వస్తే సో లోపలికి ఎంట్రీ ఇద్దాం. సో కిచెన్ మొత్తం హైజీనే ఉంది కదా? యాక్చువల్లీ అనుకుంటారు నువ్వు వస్తున్నావు అని చెప్పి క్లీన్ చేయించినా. లేదు, బయట చూస్తే మనకు అర్థమైపోతుంది హైజీన్ మొత్తం ఉంది, క్లీన్గా ఉంది. రావచ్చు,
ఎవ్రీ 1 అవర్కి క్లీన్ చేస్తూనే ఉంటారు. ఓకే. మన చెఫ్లంతా కువైట్ నుంచి. ఓకే, కువైట్ నుంచి తెప్పించి. సో ఎట్లా తెప్పించినావు అంటే మనకి రిఫరెన్స్ స్పెషల్గా అంటే వీళ్ళంతా నా వీడియోలు అంటే ఇట్లా రిఫరెన్స్ చూస్తారంట. దే బీ హ్యాపీ, మీ దగ్గర వర్క్ చేస్తాం, జనాలకి మంచి క్వాలిటీ ఇస్తాం, మంచి ఫుడ్ ఇస్తాం ఓకే అని చెప్పి వీళ్ళకి ఒక స్పెషల్ కాంట్రాక్టర్ ఉంటాడు. మన కోసం స్పెషల్గా 1 month 2 months నుంచి ఓకే. సో నేను ఏమైనా కుకింగ్ చేయొచ్చా ఇక్కడ? సో ఇంట్లో ఏం చేస్తారు? ఫిష్ ఏంటంట? చికెన్ ఫ్రై. దాల్తే క్యాబీ దాల్తే एक डालो बस. సో వీళ్ళు చేతులతో కూడా పట్టుకోవట్లేదు, హైజీన్గా వాళ్ళు దాంతో వేస్తున్నారు చూడండి. మనం వాడే ఆయిల్ కూడా గోల్డ్ ఓకే, చాలా హైజీనిక్గా అంటే చాలా బాగుంటుంది. అంటే ఆయిల్ ఒక్కసారి చూడండి, చికెన్ పీస్, లెగ్ పీస్ ఇది. సో మన చిన్న మండీలో కొత్తగా జాయిన్ అయిన చెఫ్ నేను. ఈ లెగ్ అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఆయిల్ కూడా ఎక్కువ అంటేయకుండా ఓకే ముట్టుకుంటే చాలా మందికి అంటుకుంటాం. లేదు అసలు ఆయిల్ మొత్తం అదే డ్రై అయిపోతుంది. ఆయిల్ దాంట్లో సపరేట్ ఓకే అంటే స్పెషల్గా ప్లాన్ చేస్తారు ఏ కస్టమర్కి. చలో కర్ దో తుమారా జాబ్ అయినా. సో మొత్తం ఈ సాస్లు, ఇవన్నీ సాస్లు, ఈ సాస్లు, సో మిరియాలు కిచెన్కి సంబంధించిన ఐటమ్స్. యాక్చువల్లీ దీంట్లో మనకి చాలా ఎక్స్పెన్సివ్, మనం వాడే ప్రతిదీ క్వాలిటీ. ఓకే, అందుకే ఫుడ్ అంత టేస్ట్ వస్తుంది. ఇక సూప్ ఇది సూప్ అసలు ఎట్లా రెడీ చేస్తారు? సూప్ చాలా మందికి ఇది ఒక డౌట్ ఉంటుంది, సూప్ ఎట్లా రెడీ చేస్తారు అని. అంటే మనం ఇళ్ళలో ఏంటంటే, సో మీరైతే నాన్ వెజ్ తినరు కానీ మేమైతే తింటాం కాబట్టి నేను తింటా. సరే ఈ సూప్ ఎట్లా చేస్తారో చెప్పు నువ్వు. ఈ సూప్ యాక్చువల్ దీంట్లో ఇప్పుడు మన కాజు పేస్ట్ చాలా ఉంటాయి. ఓకే, కొన్ని మనం రెస్టారెంట్లో వాటర్ లిక్విడ్ ఉంటుంది వేసుకుంటే అసలు సూప్ ఇచ్చినా సరే కొంచెం తాగి వాడేస్తారు. అవును, మన దగ్గర 2-3 సూపులు తాగుతారు. ఓకే, ఇలా మటన్ సూప్ కూడా వేస్తారు, మటన్ గ్రేవీ వేస్తారు. సో మొత్తం కాజు పేస్ట్, దీని మసాలాలు ఇది ప్రిపేర్ చేయడానికి 2 hours పడుతుంది. నువ్వు సో అంటే ఈ సూప్ చూడండి ఒకసారి, కలర్ కూడా అంటే వాటర్ లేకుండా థిక్నెస్ బాగుంది సూప్. అంటే మనం మటన్ మరక్ ఎట్లుంటుంది? అవును, సేమ్ మటన్ మరక్. మన మటన్ మరక్ బయట 250 350 ఉంటుంది. అవును, మనము జస్ట్ కాంప్లిమెంటరీ ఈ మటన్ మరక్ లాంటి సూప్ మనం ఇస్తున్నాం. అంటే ప్రతి సబ్స్క్రైబర్ అంటే వాళ్ళు ఎంజాయ్ చేసేటట్టు ఆహా అనేటట్టు. ఓకే, సో బయటికి వెళ్ళిపోదాం. మన కిచెన్ పక్కనే ఎవరైనా సబ్స్క్రైబర్స్ వస్తే అంటే వాళ్ళ పీస్ ఆఫ్ మైండ్ ఓకే కోసం మన బుద్ధుడు చాలా మంది ఇక్కడ ఫోటోలు దిగారు అంటే వచ్చిన వాళ్ళకి. సో అంటే ఈడ మాత్రం ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఎవరైనా నీతో ఫోటోలు దిగాలనుకున్న వాళ్ళకి మాత్రం అంటే ఫ్రేమ్స్ బాగున్నాయి. అంటే ఈడ ఒక ఫోటో దిగొచ్చు, ఈడ దిగొచ్చు, అక్కడ బయట దిగొచ్చు, మొత్తం క్రేజీ ఎండింగ్లో చూపిస్తుంది, చాలా బాగుంటుంది. సో దీని గురించి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తావా? ఎందుకంటే ముందే బుక్ చేసుకోవాలి కాబట్టి. సో దీని గురించి ఏం చెప్తావు? యాక్చువల్లీ ఈ ప్లేట్కి ఆ ప్లేట్కి 2 కలిపి మనకి 1 lakh above ఖర్చు అయింది. ఓకే, ఆ ప్లేట్కి ఈ ప్లేట్కి ఓన్లీ ప్లేటే 1 lakh above. ఓకే, ఆల్మోస్ట్ 1 month 2 months అయింది ఇది ప్రిపేర్ చేయనీకి. ఓకే, అంటే కస్టమైజేషన్ సింహాలు ఉంటాయి, ఈ సింహాలు, ఈ మన చిన్న మండి లోగో. ఓకే, ఈ ప్లేట్ దీని వెయిట్ 100. కాదు, ఈ ఐడియా ఎవరిచ్చిర్రు నీకు మన చిన్న మండి అని చెప్పేసి ఇక్కడ పెట్టాలని చెప్పేసి? మన చిన్న మండి ఆల్మోస్ట్ ఒక 1 month నుంచి ఆలోచించిన. ఓకే, అంటే అంటే ఎట్లా డిజైన్ చేయాలి. ఇప్పుడు కూర్చుంటారు కదా మధ్యలో, కూర్చున్న వాళ్ళకి ఇప్పుడు జనాల కళ్ళు 360 degrees లో తిరుగుతారు. అవును, వాళ్ళు కూర్చున్నప్పుడు చాలా టైం స్పెండ్ చేస్తారు కాబట్టి ఏముంది నా ముంగట, ఏముంది, ఏం ఫుడ్ ఉంది, నేను దేంట్లో తింటున్నా, దాంట్లో ఏం స్పెషల్ ఉంది అంటే దే ఫీల్ కొత్తగా ఫీల్ అవ్వాలి, ప్రతి ముద్ద ఆస్వాదించాలి. సో ఇప్పుడు వీళ్ళు దీన్ని బుక్ చేసుకున్నారు. బుక్ సో ఎవరిది బర్త్డే ఈయనదా? బర్త్డే ఇద్దరిదా? ఓకే, చలో హ్యాపీ బర్త్డే మీ ఇద్దరికి. ఏ నుంచి వచ్చి మీరు? థ్యాంక్ యూ. బేగం బజార్. సో బేగం బజార్ నుంచి మన చిన్న మండికి వచ్చారు. ఎందుకు రావాలనిపించింది వీడికి? ప్రమోషన్ వీడియోస్ చూసినాయి నేను చాలా. సో దానివల్ల ఒకసారి ట్రై చేద్దామని వచ్చిన ఇలా బర్త్డే కూడా లొకేషన్. సో ఓకే, 36కి వెళ్తాం, ఇక్కడ ట్రై డిఫరెంట్ ఒక్కసారి ట్రై చేద్దామని వచ్చారు. సో ట్రై చేద్దామని వచ్చారు, మళ్ళీ వస్తారు ఇక అంతే. మనకి నిన్నటి వరకు రిపీటెడ్ కస్టమర్స్ మొత్తం. ఓకే, అంటే మనం చెప్పిన నువ్వు తింటావు కదా, నువ్వే ఆస్వాదిస్తావు. అయితే ఇంకో విషయం ఏంటంటే ఇగో ఈడ కూడా నిండిపోయింది, ఒకసారి అక్కడ చూపెట్టు. సో ఈడ మొత్తం ఫ్యామిలీ కూడా వచ్చేసి నిండిపోయింది అరౌండ్ ప్లేట్లో. అయితే ఇంకో 10 members కూర్చోవచ్చు, వాళ్ళు కూడా చిల్ అవ్వచ్చు అని. అట్లా చిన్నపిల్లలు వచ్చిన, ఫ్యామిలీ వచ్చిన అంటే కొత్తగా ఫీల్ అవుతారు. ఆ ప్లేట్ కస్టమైజేషన్ కదా. అంటే చిన్నపిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు నాకు తెలిసి ఈ ప్లేట్. అయితే ఫీల్ చేసి సెకండ్ టైం వచ్చిరా? సో సెకండ్ టైం వచ్చిరంట వాళ్ళు, ముందే చెప్తున్నారు. సో ఎందుకు రావాలనిపించింది సెకండ్ టైం మీకు?
సండే నైట్ వచ్చిరా? సో అంటే ఎట్లుంది ఇక్కడ ఫుడ్? చాలా బాగుంది. చాలా బాగుంది. అందుకే సెకండ్ టైం వచ్చా. సో లాస్ట్ టైం ఏం తిన్నారు మీరు? లాస్ట్ టైము చికెన్ బ్రోస్ట్, చికెన్ రోస్టా, నెక్స్ట్ చికెన్ మంచూరియా 65. ఆల్రెడీ వచ్చా. ఫోటో కూడా చూపిస్తున్నారు అంటే లాస్ట్ టైం మేము వచ్చినామని చెప్పేసి. మేనకోడలు బర్త్డే అంట. ఈ పాప హాయ్ చెప్పి ఇక్కడ. చిన్నది. సో అంటే ఇక్కడ బర్త్డేస్ కైనా దేనికైనా కానీ నీది మంచిగా ఒకటి వాళ్ళు వచ్చి సెలబ్రేట్ చేసుకుంటారు. అంటే వాళ్ళు వచ్చి నాది అనుకొని చిల్లారు కాబట్టి మళ్ళీ వచ్చి కూడా అట్లుంటది. నేను ఏం చెప్పలే, వాళ్ళే చెప్పారు. అవును చెప్పింది అంటే వాళ్ళు రుజువులు కూడా చూపిస్తారు వచ్చిన ఇదిగో అని చెప్పి వచ్చే మాటలు. దీని వెనకాల నా కష్టం ఎంత ఉందో, ఈ కష్టాన్ని పడి 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 వాళ్ళకి మంచి హ్యాపీ ఫుడ్ ఇవ్వాలని ఇన్ని రోజులు ఎప్పటి నుంచో ఓపెన్ చేసిన ఫైనలీ ఓపెన్ చేసిన. దే ఫీల్ హ్యాపీ. దీన్ని మరింత మోర్ ఎక్స్పాండ్ చేస్తా చెయ్యాలి కూడా. ఎందుకంటే ఇప్పుడు మేము వచ్చినాం, మేము రాగానే చాలా మంది వచ్చారు. అంటే ప్లేసెస్ గురించి, అంటే ప్లేస్ లేదు అది అని చెప్పేసి కొంతమంది వెయిట్ చేస్తున్న వాళ్ళని కూడా మనం చూస్తున్నాం. సో అంతమంది వస్తున్నారు. అంటే నాకు తెలిసి ఓపెన్ అయ్యి 1 వీక్ కూడా కాలేదు కదా ఇది. 1 వీక్ కూడా 1 వీక్ కూడా కాలేదు, బట్ చాలా మంది వస్తూ ఉన్నారు. సో ఇక్కడికి అయితే ఇంకో విషయం ఏంటంటే నువ్వు ఒక్కైనవే పెట్టడం జరిగిందా ఓన్గా, లేకుంటే ఎవరైనా పార్ట్నర్స్ ఎవరైనా? నా కష్టం వెనకాల ముగ్గురం ఉన్నాం. ఓకే. మా ముగ్గురి కష్టం ఉంది, కన్నీళ్ళు బాధలు అవన్నీ దిగమింగి సంతోషంతో నవ్వుతూ. కాదు, కన్నీళ్ళు బాధలు ఈ రెస్టారెంట్ పెట్టే ముందు ఉన్నాయా? అంటే ఒక రెస్టారెంట్ ఓపెన్, ఇప్పుడు వీళ్ళు ఇంత హ్యాపీ తింటారు కదా. అవును. ఇప్పుడు ఏ రెస్టారెంట్ అయినా రెస్టారెంట్ వాళ్ళకి తెలుసు, ఒక రెస్టారెంట్ వెనకాల ఇప్పుడు ఎంతైతే హ్యాపీ తింటున్నామో దాని వెనకాల చాలా బాధలు ఉంటాయి, ఎన్నో కన్నీళ్ళు ఉంటాయి, ఎన్నో. అవన్నీ తట్టుకొని మనం ఆ సంతోషంతో జనాలకి మంచి ఫుడ్ ఇవ్వాలని చెప్పి ఇస్తున్నా. అంటే ఇప్పుడు దే ఫీల్ హ్యాపీ అందరూ. అంటే ఆనందము అంటే వెళ్ళిపోతుంది, అది మర్చిపోతున్నా. అంటే ఇప్పుడు స్టార్ట్ అయింది. కానీ ఓనర్కి ఎప్పుడు ఆనందం ఉంటుంది అంటే ఒక్కసారి వచ్చిన కస్టమర్ మళ్ళీ మళ్ళీ వస్తే ఆనందంగా ఉంటారు. సో ఇంతమంది రిపీటెడ్ వచ్చినామని చెప్పేసి వాళ్ళంతా వాళ్ళే చెప్పారు. సో చాలా గ్రేట్. అంటే వాళ్ళు చెప్పినప్పుడే అర్థమైపోతుంది అంటే ఎట్లా ఉంది హైజీన్, క్వాలిటీ ఎట్లుంది, ఫుడ్ టేస్ట్ ఉంటేనే ఎవరైనా మళ్ళీ వస్తారు. లేకుంటే ఎవరు నువ్వే చెప్తావు. సరే చేద్దాము. సో మన అందరినీ పిలుస్తే పార్ట్నర్స్ అందరినీ. మహేష్ దానా. సో హాయ్ బ్రో. అంబర్పేట్. ఓకే, అంబర్పేట్ మహేష్. ఓకే. యాక్చువల్ పార్ట్నర్స్ అంటే చాలా మంది భయపడతారు, కానీ భయం కాదు, కరెక్ట్ పర్సన్ ఉంటే. మీరు చూడండి అంబర్పేట్ గుప్తనే ఉన్నాడు. కరెక్ట్ పర్సన్ ఉంటే అది ఎంత దూరమైన జర్నీ చేయవచ్చు. అంత ట్రస్టెడ్ క్యాండిడేట్, చాలా మంచి క్యాండిడేట్. ఉన్నది చెప్తాడు, ఒకవేళ తిట్టినా సరే పోన్లే మన చిన్నగా అనుకుంటాడు. అంటే కోపంలో బిజినెస్లో అవుతా ఉంటాడు. పాజిటివ్గా తీసుకొని నవ్వుతూ చాలా కష్టపడతాడు. ప్రతి ఫోన్ రిసీవ్ చేసుకుంటారు, అంటే జనాలను మంచిగా చూసుకుంటాడు. అంటే క్రేజీ క్యాండిడేట్. ఓకే, మహేష్ బ్రో. మహేష్. సో ఇంకా అభిషేక్. ఓకే, మిల్క్ బాయా? బాయ్. ఓకే. వీళ్ళ ఆఫీస్ లో హ్యాండ్సమ్ అంక. ఓకే, హాయ్ బ్రో. యాక్చువల్లీ నా లెక్కనే సాఫ్ట్వేర్. నేను వదిలేసిన, మనోడు ఇంకా జాబ్ చేస్తుండు. ఇక్కడ తెలిసిపోతుంది, డ్రెస్ లోనే తెలిసిపోతుంది మనకు. ఫార్మల్ డ్రెస్ లో ఆఫీస్ పోయి వచ్చినావా? ఓకే. సో ఇంకా మేము ముగ్గురం దీనికి నాది. ఓకే. దీనికి అన్ని. సో ఎట్లా అనిపిస్తుంది బ్రో? అంటే ఇంతమంది క్రౌడ్ వస్తూ ఉన్నారు. సో మొత్తం టెన్షన్గా మొత్తం మీరే వర్క్ చేస్తూ ఉన్నారు. మొత్తం ఎట్లా అనిపిస్తుంది? దిక్కు హ్యాపీనెస్, సర్వీస్ కూడా ఫుల్ఫిల్ చేయాలి, కస్టమర్లకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. అండ్ హోటల్ లైన్ ఫస్ట్ టైం కాబట్టి కొన్ని అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి కొద్దిగా. అంటే ప్రతి ఒక్క క్లయింట్ నుంచి ఎవ్రీ ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాం. పాజిటివ్ వచ్చినా ఓకే, నెగిటివ్ వచ్చినా దాన్ని మనం రెటిఫై చేసుకొని ట్రై చేస్తాం. నెగిటివ్ వస్తున్నాయా? నెగిటివ్ అంటే రావు. ఎప్పుడన్నా ఎవరన్నా అన్నకి పడనోళ్ళు కానీ ఇక చెప్పలేము, ఇండైరెక్ట్ ఎవరన్నా ఉంటారు. బట్ ఇక అప్స్ అండ్ డౌన్స్ ప్రతి బిజినెస్ లో ఉంటాయి. పాజిటివ్ ఉంటాయి, నెగిటివ్ ఉంటాయి. సో ఇది వచ్చినప్పుడు యాక్సెప్ట్ చేయాలి, అది వచ్చినప్పుడు మనం యాక్సెప్ట్ చేయాల్సింది, దాని ముందు తీసుకొని వెళ్తాం. సో మన దగ్గర ఏమేమి అందిస్తున్నారు మీరు? సో ఇప్పుడు మన దగ్గర యాక్చువల్గా మన దగ్గర వచ్చేసి ఇప్పుడు ప్రతి మండిలో చికెన్, ఫిష్, ప్రాన్స్ అన్నిటికీ ఫేమస్. నార్మల్గా మటన్ తినాలంటే జనాలు భయపడతారు, ఏ క్వాలిటీ పెడతారు, ఏం పెడతారో మనకు తెలియదు. ఇప్పుడు అన్నీ ఏంటంటే ఇప్పటి వరకు కొన్ని వందల వేల వీడియోలు చేసింది కాబట్టి మన దగ్గర జెన్యూన్ క్వాలిటీ మటన్ అంటే ప్యూర్ మటనే ఉంటుంది. దానికోసమే మన చిన్న మండి అని చెప్పి అన్న పేరు పెట్టింది. సో ఏదున్నా మటన్ చూసి చాలా ఫేమస్ మా దగ్గర. 100% మేము ఛాలెంజ్ చేసి ఇస్తాం. నార్మల్గా ఏంటంటే సాటిస్ఫాక్షన్, మటన్ చూసి ఇక్కడ తింటే సాటిస్ఫాక్షన్. ఏ మండీలో పోయినా జనాలందరూ కూడా చికెన్, ఫిష్, ప్రాన్స్ చెప్పుకుంటారు. మటన్ చెప్పడానికి కొద్దిగా ధైర్యం చెయ్యరు, కానీ ఇక్కడ 100% ధైర్యంతో చెప్పుకోవచ్చు. అండ్ 100% మేము సాటిస్ఫాక్షన్ చేస్తాం. మటన్ చూసి మా దగ్గర స్పెషల్. సో
చిన్న అబ్బాయి ఎప్పటి నుంచి తెలుసు నీకు? చిన్న అంటే ఇక అంటే చాలా ఇయర్స్ నుంచే పరిచయం అన్న. ఓకే. ఇక నార్మల్గా ఒక సిట్టింగ్ చెప్పచ్చు. సిట్టింగ్ మంది సిట్టింగ్ వేరే సిట్టింగ్ కాదా? నార్మల్గా మేము అన్న ఇక పొద్దుంత స్ట్రెస్లో ఉంటారు, స్క్రిప్ట్ రాసుకుంటూ ఉంటాడు. ఓకే. మన జనాలకు అందరికీ న్యాయం చేయాలి. అప్పుడప్పుడు రాత్రిపూట కూర్చొని మేము అంటే నార్మల్గా సిట్టింగ్ అంటే టీ తాగుతూ ఉంటాం. రాత్రిపూట ఎవరైనా టీ తాగుతారా బ్రో? అంటే నార్మల్గా డీలాఫర్ కాడికెడికి పోతుంటాం ఇక్కడ బంజారా హిల్స్ లో. ఓకే. ఓ రోజు ఇట్లనే అనుకుంటే ఇప్పుడు అన్నయ్యని బ్లాగ్ చేస్తున్నాం కాబట్టి ఏం చేస్తే బెస్ట్ జనాలకు ఏ విధంగా నేను యూటిలైజ్ చేస్తా. నాకు 100% నాలెడ్జ్ ఉంది, ఎక్కడ ఏం చేస్తే బాగుంటుంది, ఎట్లా చేస్తే బాగుంటుంది అంటే ఇక అందరం కలిసి ఒక డెసిషన్కి వచ్చినాం. ఏంటంటే ఫుడ్ ఇండస్ట్రీ కొద్దిగా బెటర్, రిస్క్ అయినా సరే కానీ జనాలకి ఈజీగా సర్వీస్ ఇవ్వచ్చు. మనం జనాలకి ఈజీగా సర్వీస్ ఇవ్వచ్చు. సో ఆ విధంగా మేము ఇది చూస్ చేసుకున్నాం. యాక్చువల్గా ఇది అక్టోబర్ నవంబర్ నుంచి స్టార్ట్ అయింది ప్రపోజల్. సో దీని ఎగ్జిక్యూషన్ చేయే వరకు ఈ టైం వరకు అయిందనమాట. ఆల్మోస్ట్ 4 months అయింది రెనోవేట్ ప్రాసెస్ అంతా. ఓకే. అండ్ చాలా బాగా చేసారు ఇది మొత్తం అంబియన్స్ అంతా కూడా. అంటే ఏంటంటే ఒక టీమ్ బేస్గా పోయింది అనమాట. ఒక టీం అంతా కూడా దీనికి చాలా మంది కష్టపడ్డారు. మన ఆర్కిటెక్ట్ కానీ ఇంటీరియర్స్ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా కష్టపడితే ఈ స్టేజ్కి వచ్చింది చెప్పాలి. ఓకే. సో మీ లైఫ్లో సో ఇప్పుడు నాకు తెలుసు ఒక 30 దగ్గర ఉండొచ్చు మీ ఏజ్. 31. ఓ కరెక్టే చెప్పిన. ఫస్ట్ టైం అండి ఏ ప్లేస్లో ఎక్కడ తిన్నారు మీరు? ఫస్ట్ టైం అంటే ఇప్పుడు మనము 2000 అంటే డిగ్రీ లైఫ్లో కూడా చాలా మండీలలో తిన్నాం. మేబీ గుర్తుకు లేదు. సో అంటే మీకు హైదరాబాద్లో ఎక్కడ తింటే బాగా అనిపిస్తుంది మండి? ఏ ప్లేస్ అది మనకి ఇక్కడ మంచిగా అనిపిస్తుంది అంటే? సో ఇప్పటి వరకు మీ లైఫ్ మొత్తంలో లైఫ్ మొత్తంలో అంటే ఇప్పుడు మా మండీలో మాకైతే మంచిగా నేను అనిపిస్తుంది. పేరు ఎత్తడా లేదా అనుకున్నా. MCM మా మండి. ఓకే. మన చిన్న మండి. ఓకే. ఏది తిన్నారు ఫస్ట్? ఇక్కడ మటన్ చూసి అది మటన్ చూసి 100% ఫిక్స్. ఓకే. ఎవరైనా రావచ్చు, ఎనీ టైం ఎప్పుడైనా తినొచ్చు, నో ప్రాబ్లం. క్వాలిటీ అండ్ సర్వీస్ పరంగా అన్న చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. ఓకే. ఎక్కడ కూడా తగ్గనియడు. ఎందుకంటే వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్లు, వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఎన్నో 100 వీడియోలు చేసారు. ఇప్పుడు ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా చూసుకుంటాడు. బట్ సమ్ టైమ్స్ అప్పుడప్పుడు ఏమైనా అవుతుంటే చెప్పండి, మేము రెడిఫై చేసుకుంటాం. ఓకే. సో అంటే ఏమైనా ఇబ్బందులు ఉన్నా కానీ దానికి చేయొచ్చు. 100% మోస్ట్ వెల్కమ్, ఏది ఉన్నా సరే. సో అంటే నా సైడ్ నుంచి నేనేమనుకుంటున్నా అంటే మీరు ఇన్ఫ్లుయెన్సరు, సో చాలా మంది వస్తూ ఉన్నారు, ఇంకా పెద్దగా చేసినట్టు అయిపోతుండే కదా అనేది ఒక చిన్న ఫీల్ అనిపించింది. అంటే చాలా మంది వస్తున్నారు, మళ్ళీ వెయిట్ చేసి మరీ తినేసి వెళ్తున్నారు. యాక్చువల్గా ఇప్పుడు అన్న ఏంటంటే ఒక ప్రైమ్ లొకేషన్ సెలెక్షన్ చేసుకున్నాం. సో ఫస్ట్ ఏంటంటే ఇది జస్ట్ బేసిక్ సెటప్ అనమాట. ఫ్లోటింగ్ బట్టి ఫ్యూచర్లో దీన్ని ఎట్లా తీసుకెళ్ళాలి ఏంది ఒక అవగాహన. ఇప్పుడు ఏ అవగాహన లేకుండా మనం మార్కెట్లోకి వచ్చేసి జనాలకు ఇబ్బంది పెట్టడం ఇష్టం. ఫ్లోటింగ్ ఎట్లా వస్తుంది? ఇట్లా వస్తుంది. సో దానికి ఆల్టర్నేట్గా ఇంకోటి కూడా ప్లాన్ చేస్తున్నాము. ఓకే. సో త్వరలో అది కూడా రిలీజ్ చేస్తాం, మనం చేస్తాం. ఓకే. సో ఫైనల్గా మన దగ్గరకు వచ్చే కస్టమర్స్కి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మన దగ్గరకు వచ్చేదంటే ఇప్పుడు మాక్సిమం అన్న మేము కొన్ని మెరాకిల్స్ జరుగుతున్నాయి ఇక్కడ. ఒక్కొక్కళ్ళు బస్సు కట్టుకొని ఆల్మోస్ట్ 350 కిలోమీటర్స్ నుంచి వస్తుంది. అంటే నార్మల్గా పొలిటీషియన్స్కి ఫాలోవర్స్ ఉంటారు, నార్మల్గా హీరో హీరోయిన్స్కి ఫాలోవర్స్ ఉంటారు. బట్ ఒక ఇన్ఫ్లుయెన్సర్ అంటే మేము బ్రదర్స్ లాగా ఉంటాం. అన్నని ఇన్ఫ్లుయెన్సర్ మామూలుగా బయట ట్రీట్ చేస్తుంటారు కదా, ఎక్కడెక్కడ నుంచి జనాలు వస్తుంటే మేమే షాక్ అవుతున్నాం. 350 కిలోమీటర్స్ నుంచి నైట్ ట్రావెలింగ్ చేసి మార్నింగ్ వచ్చి తినేలేడు. అట్లా ఇంకా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి సిచ్యువేషన్స్. అసలు చెప్పాలంటే ఒక దిక్కు ఆనందం, ఒక దిక్కు బాధ దేనికి అని అంటే ఎలాంటి ఇబ్బంది కలగొద్దు. మమ్మల్ని నమ్ముకొని వచ్చిన వాళ్ళకి అన్ని విధాలుగా అన్ని సర్వీసెస్ ఇవ్వాలని మాకు. కానీ నిజం చెప్పాలంటే మిమ్మల్ని చూస్తుంటే అంటే ఇంత కష్టపడుతున్నారు మీరు, చాలా బాగా అనిపించింది. అంటే మన కస్టమర్స్కి మన దగ్గరకు వచ్చే వాళ్ళకి ఏ ఇబ్బందులు ఉండొద్దు, సో వాళ్ళకి ఎట్లా సర్వ్ చేయాలి, వాళ్ళు తిన్న అంటే మంచిగా తినేసి ఎట్లా వెళ్ళాలి అనేది మీరు బాగా చూస్తున్నారు. మళ్ళీ బయటకు వెళ్ళి వాళ్ళని అడుగుతూ ఉన్నారు. సో ఎట్లా ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. నెగటివ్ ఇచ్చిన 100% యాక్సెప్ట్ చేస్తాం. అండ్ ఉండాల్సిందే, ప్లస్ ఆర్ మైనస్ ఏదైనా మనం యాక్సెప్ట్ చేయాల్సింది. ఓకే. అలా థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ. సో ఇంకో విషయం ఏంటంటే అన్న, నేను ఏ మండి పోయినా కానీ ఎక్కడైనా నాన్ వెజ్ ఉంటుంది. అవునా? బట్ వెజ్ ఉండదు. కానీ మన దగ్గర వెజ్ కూడా ఉందంట. వెజ్ స్పెషల్ చాలా. ఇక్కడ మేము మటన్ చూసి ఎంతైతే సక్సెస్ అయిందో ఇక్కడ వెజ్ మండి కూడా చాలా సక్సెస్ అయింది. ఎందుకంటే ఇప్పుడు అన్న వచ్చేసి వైశ్య, అన్న ఫాలోవర్స్ చాలా మంది ఉన్నారు. వైశ్యస్ నార్మల్గా తినరు. వైశ్యస్ అనే కాదు, బ్రాహ్మిన్స్ కూడా వచ్చి తినొచ్చు. మేము ఆ ప్రామిస్ చేస్తాం. అంత హైజీనిక్ ఉంటుంది. అండ్ వెజ్ కడాయిలు సపరేట్ ఉంటాయి, వెజ్ ఫుడ్ అంతా కూడా సపరేట్ చేస్తాం. ఏది కూడా అందులోకి రాదు, ఇందులోకి రాదు. లైవ్ కిచెన్ మీరు కావాలంటే కూడా చూసుకోవచ్చు. లైవ్ కిచెన్ అన్న పెట్టిందే అది కారణం. జనాలకు ఎక్కడ ఇబ్బంది కలగొద్దు, జెన్యూనిటీ కోసమే లైవ్ కిచెన్. నాకు తెలిసి హైదరాబాద్ కాదు, ఇండియాలోనే ఫస్ట్ టైం
మన చిన్న మండిలో లైవ్ కిచెన్ పెట్టారు. అవును, నిజం. ఇప్పటి వరకు ఎవరికి పెట్టలేదు, ఎందుకంటే హోటల్ లైన్ అనేది చాలా పెద్ద మాఫియాగా మారింది. మీరు ఏదైనా చూసుకోవచ్చు, ఆయిల్ కానీ మేము ఏ క్వాలిటీ ఆఫ్ రైస్ యూజ్ చేస్తున్నాం మీకు అన్ని విజువల్ ఉంటుంది, అన్నీ చూసుకోవచ్చు. సో అది ఒకటి మాత్రం 100% చెప్పగలుగుతా. అండ్ మన దాంట్లో మటన్ ఎంత అయితే సక్సెస్ అయిందో వెజ్ కూడా సక్సెస్ అయ్యింది. చాలామంది మా దగ్గరికి బ్రాహ్మణ్స్ వచ్చి తిన్నవాళ్ళు ఉన్నారు, వైసెస్ వచ్చి తిన్నవాళ్ళు ఉన్నారు. అంటే వీళ్ళనే కాదు, కమ్యూనిటీ పరంగా నార్మల్గా వెజిటేరియన్స్ ఎవరైనా సాటర్డే ఫ్రైడే తినేవాళ్ళు ఎవరైనా సరే కమ్యూనిటీ పరంగా కాకుండా ఇండివిజువల్ పర్సన్స్ కూడా ఎంజాయ్ చేసుకోవచ్చు హ్యాపీగా వెజ్. పన్నీర్ చెప్పండి. నాకు ఒక క్వశ్చన్ అన్నకి, సో ఇక్కడ వెజ్ మండి తిన్నా? వెజ్ తిన్నా, మేము కోమటోళ్ళం. ఇప్పుడు నిజం చెప్పు, గుంటలైన కానీ అన్ని నడుస్తుంది కదా మీకు? నేను నీకు? నాకు నడుస్తుంది. నీకు? నేను బరాబర్ తింటా, మంది పొక్కల గురించి అసలు ఆలోచించా. ఆల్రెడీ ఫైనల్ అట్లుంటేనే మన కడుపు నిండుతుంది, మనం మంచిగా బతుకుతాం. సో ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావా అన్న వెజ్ గురించి? అంతే బ్రో, ఎవరైనా సరే 100% అంటే ప్రతి రెస్టారెంట్ అని కాదు, మండి అయినా భయపడతారు జనాలు, మిక్స్డ్ ఉంటుందేమో దీంట్లో దాంట్లో కలుపుతున్నాం. బట్ వెజ్కి మేము సపరేట్ డిపార్ట్మెంటే పెట్టినాం. సో మీరు హ్యాపీగా వచ్చి ట్రస్టెడ్తో వచ్చి తిని హ్యాపీగా వెళ్ళొచ్చు. ఓకేనా? సో మొత్తానికైతే అంటే మన చిన్న మండికి అయితే రావడం జరిగింది, మాట్లాడడం జరిగింది. వెళ్ళిపోతుంటే లేదు మీరు టేస్ట్ చూడాల్సిందే అది అని చెప్పేసి బలవంతం చేస్తే మంచిగా బగ్గా అసలు మస్తు తిన్నా. సో అంటే ఎప్పుడు నేను చికెన్ మండి అవి ఇవి తింటూ ఉంటా, బట్ ఈడ ఎందుకో నేను జ్యూసీ మటన్ అంటే మటన్ జ్యూసీ మండి తిందామని చెప్పేసి నేను చెప్పిన. సో అదే తిన్నా, కానీ వేరే లెవెల్ ఉంది ఆ మండి మాత్రం. ఎందుకంటే నేను ఇప్పటివరకు ఏడ తినలే, కానీ మన దగ్గర టేస్ట్ వేరే లెవెల్ ఉంది, సూపర్ ఉంది అసలు. అంటే అందుకే ఇంతమంది వస్తున్నారు అనుకుంటా నాకు తెలిసి. అంతమంది ఉన్నారా? యాక్చువల్ మన దగ్గర స్పెషలే మన చిన్న మండి స్పెషల్ ప్లాటర్. ఓకే, మటన్ తోపు అనమాట. ఇక ఏంటంటే బయట మీరు మటన్ చాలా మంది తింటుంటారు, గట్టిగా ఉంటుంది. అవును. సో అంటే నాకు ఇప్పటికి ఒక డౌట్ ఉంటుంది, అంటే ఒక్కోసారి మటన్లో పెద్ద కూర కలుపుతారని చెప్పేసి అది అని ఇట్లా మాట్లాడుతూ ఉంటారుగా, అదే కళ్యాణి టైపు కర్రీ దాన్ని కలుపుతారని అంటారు కదా. సో దానికి నాకు ఒక డౌట్ ఉంటుంది, అందుకని నేను ఎప్పుడు తినను మటన్. బట్ వీళ్ళ మీద నమ్మకంతో నేను మటన్ తినా, అది నెక్స్ట్ లెవెల్, వేరే లెవెల్ అసలు. నిజం చెప్తున్నా, ఇంతమంది అందుకే వస్తున్నారు ఇక్కడికి, నాకు మొత్తానికి అర్థమైపోయింది. సో అంటే ఇది పెట్టిన తర్వాత కస్టమర్స్ వస్తుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? అసలు ఆ వైబ్, ఇన్ని వ్లాగ్స్ చేసినా ఇన్ని వీడియోలు చేసినా కదా, అదొక ఎత్తు అయితే ఇది కోట్ల ఆనందం అంటారు కదా, ఇదే నిజంగా కోట్ల ఆనందం. ఇంకో విషయం ఏంటంటే ఈ లొకేషన్ గురించి, ఈ లొకేషన్లో ఫోటోలు దిగాలని ఎగబడుతున్నారు ఈ రెండు గడ్డపారలను పట్టుకొని. స్పెషల్ గా కస్టమైజేషన్ చేపించిన ఈ రెండు గడ్డపారలు 1 month నుంచి ఇది. ఓకే, ప్లానింగ్. ఈ గడ్డపారాల పైన సంపమింగుర్రి, అట్లాగే మన చిన్న మండి. సో అంటే ఈ గడ్డపారలు పెట్టాలని ఎందుకు అనుకున్నావు? అంటే నీ రైవింగ్ లో గడ్డపారలు ఉంటాయి, సో ఈడ కూడా గడ్డపారలు పెట్టాలి, గడ్డపారలతో ఫోటోలు దిగాలనుకున్నావా? అంతే, జనాలు రాగానే గడ్డపార అని తెలుసు. నిజంగా గడ్డపార ఉంటుందా అని ఎక్స్పెక్ట్ చేశారు. నిజంగా గడ్డపారలు పెడితే గుచ్చుకుంటారా అని చెప్పి. కానీ నేను నిజం చెప్తున్నా, ఒకసారి ఇంటర్వ్యూ చేసినప్పుడు గడ్డపారలు పెడుతున్నా నేనాడు అన్నాడు. నిజంగా గడ్డపారలు లేపనికి వస్తాయా అనుకున్నా అసలు, నిజం చెప్పాలంటే. కానీ మంచిగా రెడీ చేయించిన కుప్ప పిల్లలు దీంతో ఫోటో తీసుకుంటే ఫీల్ హ్యాపీ అసలు. దీంతో వీడియో నిజం అసలు ఇవి ఎట్లా రెడీ చేయించినావు? ఇది లోపల చెక్క ఉంటది, ఫోమ్. ఆ ఫోమ్ మీదకి వెళ్ళి ఈ లేయర్ వేసి దీనికి కోటింగ్ వేస్తాం. ఓకే, ఇది మనకన్నా హైట్ ఉంది, అంటే గడ్డపారలు హైట్ ఉంటాయి, గడ్డపారలు హైట్ ఉంటాయి కదా. సో అందుకని చెప్పేసి సో మొత్తానికైతే మస్తు అనిపిస్తుంది. సో ఇడికి రావడం చాలా హ్యాపీ అనిపించింది. ఫుడ్ మాత్రం వేరే లెవెల్ ఉంది. సో మంచిగా బొజ్జ నిండింది. ఒరిజినల్ మటన్ దొరుకుతుంది. ఇప్పటివరకు తిన్న ప్రతి ఒక్కరు జ్యూసీ ఉంది, మెత్తగా ఉంది. ఒరిజినల్ మటన్ అంటే ఇది అన్నారు. మీరు కూడా వస్తే ఇట్లా ముట్టుకుంటే ముక్క మాట్లాడుతుంది, అంత క్రేజీ ఉంటుంది. కానీ నిజంగా చాలా బాగుంది. సో ఎవరన్నా అంటే తినాలని చెప్పేసి ఎవరన్నా అనుకుంటే సో ఎక్కడికో వెళ్ళని అవసరం లేదు. సో బంజారా హిల్స్ మన చిన్న మండికి మీరు రావచ్చు. సో సాక్షి ఛానల్ ఆపోజిట్. సో మీరు రావచ్చు, మంచిగా ఫ్రెండ్స్ తోటి రావచ్చు, బర్త్డే పార్టీస్ ఉన్నా వేసుకోవచ్చు, అన్నీ వేసుకోవచ్చు. రావచ్చు, లవర్స్ కూడా రావచ్చు. ప్రైవసీ కూడా ఉంది, ప్రైవసీ ఉంది, పరదాలు ఉంటాయి. చాలా మంది భయపడతారు లవర్స్, కానీ ఇక్కడ అంటే ఫ్రీ. ఇది మీది. లవర్స్ వచ్చి మంచిగా చిల్ అయ్యి వచ్చిన వాళ్ళందరూ అన్న బాగుందని అన్నారు. మంచిగా తిన్నారు, కడుపు నిండా వెళ్ళిరు, మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. లవర్స్, ఫ్యామిలీస్ అందరూ వస్తారు. ఫ్రెండ్స్ వచ్చి గడ్డపారే అన్నారు. వస్తే గడ్డపారే. సో ఇంకెందుకు ఆలస్యం, సో మీరు కూడా రండి. సో సంపమింగుర్రి. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. బాయ్.